హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి నేను పాట పాడి వాక్యం చెప్తాను. పాట పాడుకొని అందరూ చప్పట్లు కొట్టండి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. గల చోట్ల ఆయన పరుణ చేయను, శాంతికరమైన జలములు చెంత నన్ను నడిపించెను, గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను, శాంతికరమైన జలములు చెంత నన్ను నడిపించెను, నా కలి తీర్చెనే, నా దాహము తీర్చెనే, నా కలి తీర్చెనే, నా దాహము తీర్చెనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి.
మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి యెహోవా నా మంచి కాపరి యెహోవా నా గొప్ప కాపరి. దేవునికి స్తోత్రములు. గట్టిగా ఇంకా అయ్యారు చక్కని వాక్యం అందించారు. నేను కూడా 11 గంటల వరకు చెప్తాను. నేను చెప్పను, నాకు టైం ఇచ్చింది అంతే. టైం ఇచ్చి నేను పోను. టైం నోట్ చేసుకొని మీరు ఖచ్చితంగా 11 గంటల వరకు. నూట 128వ అధ్యాయం కీర్తనలు రాసిన గ్రంథము 128వ అధ్యాయము మొదటి నుంచి దేవుని మాటలు చదువుకొని యెహోవాయందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకున్న అందరూ తలలు వంచండి. కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న అందరూ తలలు వంచి, నీ దాసుడు నీ మాటలు చెప్పుతుండగా నీ దాసుని మీ సిలుసాట్ను మరుపుకొచ్చి మీరు వచ్చి మాట్లాడండి. అందరూ మీరు ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేసే బిడ్డల ప్రార్థన ఆలకించు నాయన. నీ దాసుడు నీ మాటలు చెప్పుతుండగా నీ దాసుని మీ సిలుసాట్ను మరుగుపరిచి మీరు వచ్చి మాట్లాడయ్యా. నీ దాసుని మాటల వల్ల అనేక బిడ్డలు ఆకర్షించే విధానం దయచేయి. ఇక్కడ కూర్చున్న బిడ్డలే కాదు, ఈ యంత్రం దారింటున్న బిడ్డలందరితో మాట్లాడు ప్రభువా. నీ దాసుడు దాసురాలు ఎంతో ప్రయాసముతో ఈ కూడికిని ఏర్పాటు చేశారు, సభను ఏర్పాటు చేశారు ప్రభువా. దానికి ప్రతిఫలంగా మీరే సమస్తం దయచేయండి ప్రభువా. పాటల ద్వారా వాద్యాల ద్వారా మహిమ పొంది ఉన్నారు. నీ దాసుడు నీ మాటలు చెప్పుచుండగా దాసుని మీ సిలుసాట్ను మరుగుపరిచి మీరు వచ్చి మాట్లాడి కూడికిని జయకరంగా జరిగించమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ? యెహోవాయందు భయము భక్తి. ఏం కావాలన్నాడమ్మా? ఉంటే అనుభవిస్తున్నారా? చెప్పండి అమ్మా, అనుభవిస్తున్నారా? భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి. భయము భక్తి కావాలి. ఏం కావాలమ్మా? భయం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు, రెండు కావాలి. చూసారా? ఎందుకంటే ప్రభు బిడ్డలారా, ఆ రెండు ఏకమైతేనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉన్నది. ప్రార్థనలో కూడా 2 ప్రార్థనలు ఉన్నాయి, మొరలు కూడా 2 మొరలు ఉన్నాయి. మొర్ర పెట్టువాడు, ఇంకో మాట తెలుసా, నిజంగా మొర్ర పెట్టువాడు సమేప అనే దేవుడు ఉన్నాడట. ఇక్కడేమన్నాడు ఈయన? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ. అందరూ అన్నారు, కొందరు అన్నారు? చెప్పండి మీరే. అందరూ నడుచువారు ధన్యత. ధన్యత అంటే మంచి మాట అన్నది అమ్మా. చాలా ధన్యుడు అయ్యా, చాలా ధన్యుడు అమ్మ, చాలా చక్కగా చదువుతున్నామ్మా, చాలా జ్ఞానంగా ఉంటున్నావమ్మా అని చెప్పుకుంటారు కదా. ఆ ధన్యత. ధన్యత అనేది మరిమ తల్లిని కూడా అదే మాట అన్న, ధన్యురాలు. దేనికన్నారమ్మా అని? మరిమ తల్లిని ఎందుకన్నారు చెప్పండి అమ్మా? చెప్పలేకపోతున్నారమ్మా.
మరియమ్మ తల్లి ఎందుకన్నారు? యేసు ప్రభుని కందగనక ధన్యురాలు అన్నారు ఆమె. ఇక్కడ కూడా భక్తుడు దావీదు గారు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా అమ్మా అబ్బబ్బబ్బబ్బ, ఎంత చక్కని మాట మాట్లాడాడు దేవుడు. నీ కష్టార్జితము నీవు అనుభవించేదావు. మా ఇళ్ళ దగ్గర ఉన్నారు కుర్రోళ్ళు, పెళ్ళి అయింది, పనికి వెళ్తాడు. వారం వచ్చేందుకు అయ్యే డబ్బులేంటి, ఎక్కడ వారి వ్యసనాలకి మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. ఇంటికి వచ్చేళ్ళకి ఈ భార్య ఏం చేస్తుందంటే పుట్టికాడికి అప్పు తెచ్చుకుంటుంది. వారానికి కొత్త నా భర్త కష్టపడి డబ్బులు తీసుకొస్తాడు కదా ఇద్దామని. ఆ రోజు ఆ వారం వచ్చేళ్ళకి డబ్బులు పూర్తి కదా, ఆ కొట్టుకాడికి వెళ్తే అప్పు ఇది. ధన్యుడా అన్యుడా చెప్పండి అమ్మా, అది గట్టిగా చెప్పడం నాకు. అయ్యయ్య ఎట్టుందో తెలుసా? నేను పాడబాటి మీరు సగం నిద్రపోతారు. పానా లాలి 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 లాలమ్మ లాలి లాలను చూపాడరే భారయేసునకు అంతేనా? నేను అడిగిన దానికి సమాధానం చెబితే నాకు కూడా ఇంట్రెస్ట్గా వాక్యం చెప్పబోతుంది. మీరు నిద్రపోతా ఉంటే అయ్యగారు చెప్పుకుంటూ పోతాం, వినుకుంటూ పోతామని మన పని మనం చేసుకుందా. నేను ఒకసారిగా చోట గన్నవరం దగ్గర ఆత్కూరులో కూటం పెట్టారు. దేవుడు వాళ్ళకు మేలు చేస్తే మంచిగా కూటం పెట్టారు, పెద్దగా బాగానే పెట్టారు. పాట పాడడం సేపు జాగ్రత్త కిందమ్మా అందరికీ. పాట అయిపోయిన తర్వాత వాక్యానికి చెట్టేకి మాట చెప్పి ప్రార్థన చేసుకుందామని ఈ లోపు గోడ ఉంది పక్కనే. ఏముంది? గోడ మోగేసింది. ఏమండి విన్నారు అందరూ? ఏం చేసిందండి? గోడ మోగేసింది. నిద్రపోతుంది. తల్లి ఆమె లేపమ్మా అన్న. నేను ఏం చెప్పానమ్మా చెప్పండి. ఇటు నుంచి రెండో సొక్కాయ పక్క వచ్చి చూడమ్మా. ఏం చెప్పాను ఇప్పుడు నేను? చెప్పమ్మా. 6,000 మంది వచ్చారు సభలకి. వాళ్ళ నిద్ర లేపి చెప్పే వాళ్ళకి నిద్రపోతుంది తల్లి వస్తాడు. సరే దీనికి వద్దాం. నిద్రపోతా ఉంది. సరే లేపమ్మా అంటే లేచింది. మీరు జాగ్రత్తగా ఆలకించండి. లేచింది. మీరు ఏమని అనుకున్నామ్మా? మొహం కడుక్కుంది, బయటికి వెళ్ళిపోయాయి. ఏమనుకుందో తెలియదు. వచ్చింది, కూర్చుంది. వాక్యం అయిపోయి నిద్రపోవాలి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. చేతులు అతని గట్టిగా అబ్బా గట్టిగా. కూటం అయిపోయింది. నన్ను కలిసింది. అయ్యగారు పెద్ద పెద్ద రెవరెండ్ పాస్టర్లు చెప్పినా మీ వాళ్ళ వాక్యాలు కదా, నా నిద్ర నాది, వాళ్ళ వాక్యం వాళ్ళది. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పారంట, ఆమె నిద్ర ఆమెదేనంట, ఆయన వాక్యం అయిందేనంట. మీరు చెప్పిన మాటలు నా హృదయంలో దాచుకున్నాను అయ్యాను. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి అమ్మా. పురుషుడు కూడా చెప్పండి. పురుషుడు కూడా చెప్పండి. అయ్యో చెప్పండి. చెప్పితే దేవుని కనపరుస్తుంది. నా గురించి ఏం కాదు, దేవుని గణపరచగలుగుతారు. ఆలోచించండి. అందుకనే ప్రభు బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో మీ జీవితంలో మీరు ఆలోచించి దేవుని యందు భయభక్తులుగా ఉన్నారంటే మీ కుటుంబంలో ఆశ్రయించబడతాయి, మీ బిడ్డలు ఆశ్రయించబడతారు, మీకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. చూసారా? నిశ్చయముగా నీ కష్టాల జీతమును అనుభవించదను, తిండడము నీకు మేలు కలుగును.
ఒక స్త్రీ, జాగ్రత్తగా పరిశీలన చేయండి. వివాహం కాకమునిపే రక్షణ బాప్తిసం పొందింది, ప్రభువుని అంగీకరించింది. ఏం చేసిందమ్మా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. వివాహం కాకమునిపే రక్షణ బాప్తిసం పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. అయితే తానికేం చేశారంటే, మారు మనసు లేని రక్షణ బాప్తిసం పొందినటువంటి అన్నిటికిచ్చి పెళ్లి చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పక్కన నిద్రపోతా తల్లి చూడమ్మా, నన్ను కాదన్నట్టుగా ఉంది. ఏం చెప్పారమ్మా? అమ్మా ఏముంది చెప్పండి. జాగ్రత్తగా వింటే వాక్యం మీకు అర్థమవుద్ది. 9ంటికి వచ్చారండి మీరు, ఒక 2 గంటల సేపు కూర్చుంటే మేము వెళ్ళిపోతాం. ఆయన బోల్ డబ్బు ఖర్చు పెట్టి పాస్టర్ గారు కూటం పెట్టాడు, చాలా ఖర్చు ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా దేవునిలో ఉండాలి, దేవుని మాట ప్రకారం ఇన్ని మీ కుటుంబాలు బాగుపడాలని అయ్యగారు సిద్ధపరచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ పాపకి మారు మనిషి అయినటువంటి ఉద్యోగస్తుడు అతనిచ్చి పెళ్లి చేశారు. ఈమె దేవుని యందు భయభక్తులుగా ఉంది, ఆయన దేవుని యందు భయము లేదు, భక్తి లేదు. వివాహం చేశారు. తల్లిదండ్రుల మాట కాదనుకుండగా మరి దైవ సేవకుడు చెప్తాడుగా, మారు మనిషి పొందిన తర్వాత రక్షణ బాప్తిసం పొందిన తర్వాత తల్లిదండ్రుల మాట వినాలమ్మా అని చెప్తారుగా, భర్త మాట అని చెప్తాడుగా. దైవ సేవకుడు చెప్తాడు చెప్పడమ్మా. మీరు మారు మనిషి పొంది ఉన్నారా? బాప్తిసం పొంది ఉన్నారా? ఏమ్మా ఉన్నారా? ఏంటి చెప్పలేకపోతారమ్మా? చేయలేదండి. ఎంతమంది ఉన్నారు మారు మనసు రక్షణ బాప్తిసం పొందినటువంటి వారు? అయ్యయ్యయ్యయ్య, చూసారా? ఆయన రక్షణ పొందింది, బాప్తిసం పొందింది, ప్రభువుకు ఒక నిరీక్షణతో ఉంది. వివాహం అయిన తర్వాత భర్త వేరే భార్య భర్త వేరేళ్ళిపోయి కుటుంబం జాబ్ చేసుకుంటున్నాడు, ఉంటున్నారు. ఈ అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది. భర్తను డ్యూటీకి పోనిచ్చి ఈమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నామా? భర్తను డ్యూటీకి పోనిస్తుంది, వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆయన పోయిన తర్వాత ప్రార్థన చేస్తుంది. సరే సరే నువ్వు వస్తానన్న ఉద్దేశం మీద ఒకరోజు లేట్ అయింది. లేట్ అయ్యానికే భర్త చూశాడు, కేకేసాడు. ఆమె పలకలు ఆమె ప్రార్థనలో ఉంది, దుఃఖ ప్రార్థన చేస్తుంది, బాగా కందిరి ఖర్చు ప్రార్థన చేస్తుంది. ఇతను కేకేసాడు, వినిపించుకోవాలి. గబగబా లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి ఆ భార్యని బూట్ కాల్తో టపాటపా దాన్ని కొట్టి పారేసాడు. ఏం చేశాడు చెప్పలేకపోతున్నారమ్మా? పిల్లలు చక్కగా చెప్తున్నారా? ఆలోచించండి. తను కొట్టేసిన తర్వాత ఆ స్త్రీ మౌనముగా ఉందగాని నోరెత్తి మాట్లాడలేదు. మాట్లాడిందా? ఏమ్మా గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు నచ్చేది నాకు. అట్లాగే జరుగుతుంది. తన డ్యూటీకి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడల్లా ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆయన డ్యూటీకి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటా ఉంది. డ్యూటీకి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటా ఉంది. అట్లా 4 చాలాసార్లు కొట్టాడు. ఆ మాత్రం నోరెత్తి ఎందుకయ్యా నన్ను కొడతాం అనలేదు. లేకపోతే ఆయన నా భర్తను పట్టుకోయ్యా అనలేదు. నా భర్త బయటికి తిరిగి రాకుండా చూడయ్యా అనలేదు. అట్టోళ్ళు లేరంట ఇప్పుడు. అమ్మ కొట్టితే ఏం చేస్తారు భార్యలు? వీడు మరలా తిరిగి రాకుండా బాగుంటుంది, వీడు చెయ్యి వెళ్ళిపోను, కాలు వెళ్ళిపోను అని లేరంటావా? ఆమె వాళ్ళ తల్లి ఏడుస్తుంది, ఏడుస్తుంది. అప్పుడు ఆ విధంగా చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అతను డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత సంతకం చేయాలంట. ఫస్ట్ డ్యూటీ ఎక్కేటప్పుడు సంతకం చేయాలంట. సంతకం చేశాడు. వస్తువుని పడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడమ్మా?
సంతకం చేసి నేను డ్యూటీలో జాయిన్ అయ్యేట్టుగా సంతకం చేసి వస్తూనే పడిపోయాడు. పడిపోయి డాక్టర్ని పిలిపించారు. గవర్నమెంట్ జాబ్ కదా, డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ గారు అన్నాడు, చెప్పలేము, బతుకుని చెప్పలేము, కోమలోకి వెళ్ళిపోయాడు అన్నాడు. కానీ ఆఫీసర్కి అరేంజ్ చేశాడంటే భార్యకి ఫోన్ చేశాడు, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. అతను భార్యకి ఫోన్ చేశారు. భార్యకి ఫోన్ చేస్తే భార్య ఉందమ్మా, నీ భర్త చనిపోయి పిలుపులు పడేస్తున్నామా, ఏమి లేదంటే అసలు శ్వాస అట్లేదు, ఏమి లేదమ్మా అని అంటే, నా భర్తను పీలుగుడులో పడేయొద్దు. ఏమందమ్మా, నా భర్తనే పీలుగుడులో పడవద్దయ్యా, నా భర్త బ్రతుకుతాడు అంటారా మీరు? అనగలుగుతారా మీరు? చెప్పండి అమ్మా. అంతే. వెళుతూ మాత్రం నిద్రమూర్తుల బిళ్ళలో ఇన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆమెకు అతనికి ఒక రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లో పడుకోబెట్టాడు. అతను సుఖలేదు, ఏమీ లేదు. ఆ మంచం ఆయనకి ఇచ్చిన బెడ్ మీద కూర్చొని అమ్మాయి కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. ప్రభువా, నా భర్త బ్రతకని జీవితం నాకు అనవసరము. నేను చేసిన ప్రార్థన నా భర్తను చంపుకోవడానికి చెప్పయ్యా. ఏడ్చింది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అతను అట్లాగే ఉన్నాడు. ఆయన కాచిన కన్నీళ్ళు తన కాళ్ళ ముఖం మీద పడుతున్నాయి. మూడో రోజుకి ప్రభు అన్నాడు, అయ్యా, నా భర్తను బతికించవా అంది. స్వరం ద్వారా యేసు ప్రభు అన్నాడంట, అమ్మా, నీ భర్త బూటికాలతో తండ్రి నిన్ను కాదమ్మా, నన్ను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు దేవుడు? నిన్ను కాదమ్మా, నన్నమ్మ తండ్రి. బ్రతుకుతాడమ్మా, బ్రతికిస్తాడమ్మా. కొబ్బరి నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి గుర్రంతో మద్దం చేసి వేసి బ్రతుకుతాడమ్మా అన్నాడంట. అప్పుడు నూనె తీసుకొచ్చి నూనె తెప్పించి ప్రార్థన చేసి సిలివేసి కన్నీరు కారుస్తుంటే మూడో రోజు సొరకు వచ్చింది, మెలుపు వచ్చిందండి. ఆయన కాచిన కన్నీరు ఎక్కడ పడిందండి? ఆయన ముఖం మీద. ముఖం దగ్గర కూర్చొని ఏడుస్తుంది. నువ్వు లేని నాయన, నువ్వు నా భర్తను బ్రతికించకపోతే నేను బ్రతకనయ్యా, నా ప్రార్థన అనవసరం అయ్యా. ఆ ఏడ్చిన కన్నీరు ముఖం మీద పెడితే ఆయన సొరకొచ్చి లేచి, ఏంటమ్మ ఎక్కడ ఉన్నావని అన్న. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినను, ఎన్ని శోధనలు ఎదురైనాను, ఇడువాను ఎడబాయన్ కడదాగా. చప్పుడు కొట్టాలందరూ. నేను నా ఇంటి వారలో యేసయ్యను ఎంబడింతుము, నేను నా ఇంటి వారలో యేసయ్యను ఎంబడింతుము. ఎన్ని కష్టాలు వచ్చినను, ఎన్ని శోధనలు ఎదురైనను, ఎన్ని కష్టాలు వచ్చినను, ఎన్ని శోధనలు ఎదురైనను, విడువను ఎడబాయన్ కడదాకా. నేను నా ఇంటి వారలో యేసయ్యను ఎంబడింతుము, నేను నా ఇంటి వారలో యేసయ్యను ఎంబడింతుము. హల్లెలూయా. లెగిసాడు ప్రభు. బిడ్డలారా, సహోదరుడు ఇద్దరు లేచారు, సంచి తీసుకున్నారు, ఆఫీస్కి వెళ్ళారు. భార్య ఆశ్చర్యంగా చూస్తుంది. సంచి తీసుకుని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి సంతకం చేసేసి, ఈ రోజు నుంచి నేను జాబ్కి రాజీనామా చేసేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందమ్మా చెప్పండి? ఏం చేసింది స్త్రీ? దేవుని యందు భయభక్తులుగా ఉంది కనుక తన భర్తను మార్చుకోగలిగింది.
దేవుని భయభక్తులుగా ఉందిగా తన భర్తని ప్రభు బిడ్డల ఉద్యోగం విడిపించి దేవుని సువార్త చేయడం తీసుకెళ్ళింది. ఉందా విశ్వాసం? చేస్తాడు దేవుడు. మీరు అనుకుంటారు భర్త కొడితే ఎప్పుడు ఏమైపోతారు అనుకుంటారు. కాదు, ప్రభు నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా అని కన్నీరు కాచాలి ప్రభు బిడ్డలు. అంతేగాని భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోయి నాకు అనవసరం అనకూడదు. శపించుట ప్రీతికరం కనుక ఆ శాపన నీ మీదకి వస్తుందని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు అలా అనకూడదు ప్రభు బిడ్డలారా. వాళ్ళిద్దరు వెళ్ళి జాబు చేసుకుంటూ జీవిస్తున్నారు. పరిశోధన చేయండి ప్రభు బిడ్డలారా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏంది ఎలాగుండాలి? భయభక్తులు కలిగి జీవించాలి. భయం లేనంతకాలం ఆయన ఇష్టానుసారంగా జీవించాడు, జాబ్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ కన్నీరు కాచి తన భర్తను మార్చుకుందో అప్పుడే ఆయనకి విశ్వాసం కలిగి ఇద్దరు జాబు విడిచి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. నయమాను కూడా దేవుని చిత్తాన్ని ఎరగలేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు. నేను ఆకేటి ప్రధానమంత్రి అనుకున్నాడు. యుద్ధము చేసి ఇశ్రాయేలు పిల్లని, చిన్న పిల్లని తీసుకొని వచ్చి తన భార్య దగ్గరికి పెట్టాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, ఆ పిల్ల ఉంది. ఇద్దరు మాట్లాడుకోవటం, ఆ పిల్ల ఉంది. అమ్మ ఆయన పోయిన తర్వాత, అమ్మా ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడమ్మా, గొప్ప దేవజనుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగినా బాగుపడిపోతాడమ్మా అని ఈ యొక్క యజమానులకి నచ్చ చెప్పి పంపించింది. అప్పుడు భర్త వచ్చిన తర్వాత భర్తకి చెప్పింది, చెప్పేసిన ఏంటే సంగతి అయ్యా, తన యజమానుడు ప్రధానమంత్రి కదా చెప్పింది. ఆయన ఏం చేశాడు? రాజు చెప్పాడు. రాజు ఏం చెప్పాడు? ఇదికో రాజు, ఇస్రాయేల్ రాజు చెప్పాడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఈయనే స్వయంగా ఆడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. రథాలు వేసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ బయట కూర్చొని, బయట నుంచొని నయమాను బయట రమ్మని అన్నాడు. ఎలీషాని నయమాన్ ఏమన్నాడు? నయమాను ఎలీషాని ఏమన్నాడు? బయటకు రా. ఆయన ఎవరండి? ఆయన ఎలీషా అంటే ఎవరు? ప్రవక్త. ఆయన ఏది చెప్తా జరగాలి. ప్రభు బిడ్డలారా, చెప్పినట్లుగా మరి నా యోర్దానదిలోకి వెళ్ళి మునుగు అన్నాడు. మాట చొప్పున అండి. ఏం జరిగిందమ్మా? మాట. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు ఎవరికి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. మాటతో స్వస్థ వచ్చింది. ఒకసారి మునిగాడు, లేదు. 2 సార్లు మునిగాడు, లేదు. 3 సార్లు మునిగాడు, లేదు. ఏంటిది ఆయన చెప్పడం రావటం అనుకున్నాడు. 4సారి మునిగాడు, లేదు. 5సారి మునిగాడు, లేదు. 6సారి మునిగాడు, లేదు. 7సారి మునిగి లెగిస్తే ఆయన దేహం అని తెలుసంటే పశ్చిమల దేహం కంటే ఎనిమిక్కులు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మాట అది? ఎవరి మాట అమ్మది? దైవ సాకుని మాట, దేవుని మాట. దైవ సాకుని మాట ఎవరైతే అంటారో అది ఖచ్చితంగా కార్యం జరుగుతుంది.
మీరు చాలామంది అనుకుంటారు, ఆ దేవునితో మాట్లాడుతున్నాం, ఐగురితో మనకు పని అనుకుంటారు చాలామంది. కాదు కాదు కాదు. దైవ సేవకుడు అంటే దేవునికి మీకు మధ్యవర్తి. ఎవరమైనా దైవ సేవకుడు అంటే మీకును దేవునికి మధ్యవర్తి. చూసారా? అంతేనా కాదంటారా? ఏమ్మా అన్నాడు ఆయన మాటింటే, దైవ సేవకుని మాటింటే ఖచ్చితంగా కార్యం జరిగిపోతుంది. మీరు ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రాత్రి మీ జీవితంలో కూడా మీరు ఆలోచన చేయండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. నయమానికి కుష్ఠవ్యాధి ఎప్పుడు పోయింది? దేవుని మాట వినిన తర్వాత. ఆయన ఏమన్నా తెలుసా? ఆయన అన్యుడు, దేవుడు అంటే తెలియనటువంటి వాడు. అని అంటాడు, నిజంగా దేవుడు మీలో ఉన్నాడు. పరిశోధన చేయడం ప్రభుబడిలా. దేవుని ఎరగినటువంటి సహోదరి ధనం ఉందని తనిష్టానుసారంగా జీవిస్తూ తనిష్టానుసారంగా నడిచినటువంటి ఒక సహోదరి ఉంది. చూడు, ఆ సహోదరుని కూడా చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. త్వరగా టైం మీద నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 12 సంవత్సరాల నుంచి ఉండేను. చూడండి, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, కానీ ఆమెకు ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, బలహీనరాలు, రోగైపోయింది, ఏడుస్తుంది, దుఃఖపడుతూ ఉంది, కన్నీరు కారుస్తుంది. ఆమె దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి తిరిగి వెళ్ళారు, కానీ ఆమె మూడు కూర్చుండగా ఎవరు వచ్చినటువంటి వారు లేరు. ఏం చేయాలి చెప్పండి? ఏడుస్తుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నమ్మా డబ్బులు ఇచ్చింది కాకుండా ఎన్నో తిప్పలు పడిందంట అమ్మాయి. అబ్బాబ్బాబ్బాబ్బా పరిస్థితి చెప్పండి. అయ్యయ్యో, మరి ఎంత ఏడుస్తుందో చూడండి. డబ్బంతా అయిపోయింది, బంధువులు రావట్లేదు ఆమెను చూడటానికి, స్నేహితులు రావట్లేదు, ఇళ్ళ పక్కలు రావట్లేదు, ఎవరో రావట్లేదు, ఒక్కటే మూలుగుతుందట. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? ఎంత డబ్బు ఖర్చు పెట్టింది? అంత డబ్బు అంత అయిపోయింది. ఆరోగ్యం లేదాకి, స్వస్థత లేదాకి, మూలుగుతుంది, గుర్తు తెచ్చుకుంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చారు, అందరూ తినేళ్ళారు, డబ్బులు అందరూ అప్పు తీసుకెళ్లారు, రకరకాలుగా చేశారు. ఆఖరికి వచ్చేసరికి నా పరిస్థితి ఎలాగొచ్చింది, ఎవరు నన్ను ఆదరించేదని ఏడుస్తుంది. నిద్రపోతున్నారా? నిద్రపోయిందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. నిద్రపోయిందా? ఉందా? దేవునికి స్తోత్రం. అమ్మా ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, దుఃఖపడుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసు ప్రభు అదే త్రోవన రానే ఉన్నారని ఆమె లోపల ఉంది, వీళ్ళు బయట నుంచి మాట్లాడుకుంటారు. ఇవ్వట యేసు ప్రభు ఇదే త్రోవన రానే ఉన్నాడంట అని చెప్పుకుంటూ ఉండగా ఆమె విందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి అమ్మా. అది ఏముంది? ఆడు చెప్పుకుంటూ ఉండగా ఉంది స్త్రీ. విని ఎలా వచ్చిందో తెలియదు, కానీ జనసమూహం వేసుకొని యేసు ప్రభు వస్తూ ఉండిన తర్వాత ఆమె ఎలాగొచ్చిందో తెలియదు, ఆయన వస్త్రం మాత్రము ఏం చేసింది? మీరు చెప్పండి, చదవాలి. ఆయన వస్త్రం మాత్రం ముట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందామా? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆ వస్త్రం మాత్రము, ఆయన వస్త్రం మాత్రం ముట్టింది. యేసు ప్రభు అంటారు, ఎవరో నన్ను ముట్టారు,
నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళిపోయింది, ఆయన కనుగొనాలి. వీళ్ళు ఏమన్నారు శిష్యులు? చదవన మా వచ్చాం. శిష్యులు ఏమన్నారు? జన సమూహం నీ మీద పడుట చూస్తున్నావు కదయ్యా, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని యేసు ప్రభు జన సమూహం చుట్టూ చూశాడండి. ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది విరిగి అమ్మా భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఈ సంగతి, తన జరిగిన సంగతి అంతా కూడా ఆయన చెప్పేసి, అందుకాయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అయ్యా. కుర్చీలో కూర్చోండి అందరూ కూడా గట్టిగా. నేను ముగిచ్చేస్తాను ఇక. అది ఒక నాన్న ఖచ్చితంగా బాగా ముగిస్తాను, మీకు అందరే అవసరం లేదు. మాట అంటే మాటే. చూసారా? ఒకసారి దేవునికి స్తోత్రం గట్టి చెప్పండి. అబ్బా బాబా బాబా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నేను చెప్తూ ఉంటే ఇలా చక్కగా నిద్రపోతున్నారు. అయ్యగా చెప్తుంటే చక్కగా నిద్రపోతున్నారు. ఇప్పుడు చక్కగా అన్నారు వాక్యం కదా. నిద్రపోకూడదు. దైవ సేవకులు ఎవరు చెప్పిన దైవ మాటలు జాగ్రత్తగా వింటే, మీ హృదయంలో దాచుకుంటే మీకు ఆశీర్వాదం వస్తుంది. ఈ స్త్రీ దేవుని మాటలు దాచుకోవాలా, దేవుని మాటకు లోపడాలా, దేవుని మాటకు భయపడాలా, దేవుని చిత్తాన్ని అనుసరించాలా. తనకు డబ్బు ఉందని, అహంకారం ఉందని, అందం ఉందని, నాకే అని వేగింది. ఏ డాక్టర్ రక్షించలేదు, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళా డబ్బు తీసుకున్నాడు కానీ ఆ వ్యాధి స్వస్థపరచలేదు. మూలుగుతుంది, ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది, ఎలకిని పట్ల. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచడం, సమాధాన గల దాని మీదమ్మా. దానికంటే చూచాడవచ్చే పాట ఈ స్త్రీ అంటుంది, విరిగి తెలుసుకొని సంతోషంగా ఆయన్ని తెలుసుకొని పట్టుకెడుతూ అంటది, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నా యేసుకు. అందరూ చప్పట్లు పట్టడు కొద్ది నిమిషాలు ముగిచేస్తాను ఇక. నాకు ధనము వరకు ఇవ్వలేదు నా యేసుకు, ధనమంతా పోయేగా, ధనమంతా పోయేగా, ఇవ్వాలని ఉంది నా యేసుకు, ఇవ్వాలని ఉంది నా యేసుకు. వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, హృదయారల్యములో నీ కుంగిన సమయంలో, హృదయారల్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు. నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఏ మనుషుడు,
స్వస్థతనిచ్చేడు నా యేసుడు వినిపించుచున్నది ఏకనాకు 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 హృదయాలయములో నే కృంగిన సమయములో హృదయాలయములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు 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 కేకనాకు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎలాంటి బలహీనత ఉన్న దైవ సేవకుని గ్రామానికి పంపించారు కనుక దైవ సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఒక సహోదరి మా దగ్గర ప్రార్థనకు వచ్చేస్తుంది, రక్తస్రావంతో హాస్పిటల్ తిరిగింది, స్వస్థత నా దగ్గరకు వచ్చి ఉపవాసం కూర్చుంది. ఉపవాసం కూర్చుంటే దేవుడు 3వ రోజు స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం వచ్చి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అట్లాగే దైవ సేవకుడిని ఏర్పాటు చేసుకున్నా కనుక ఆయన మాటలు విని ప్రార్థన చేస్తే ప్రభు బిడ్డ ఎలాంటి రోగినా దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఎలాగుండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచి వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ కష్టజీతమును అనుభవించను. నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగను. ప్రభు చిన్న వాక్యం దీవించుగాక. టైం చూసుకోండి. మీరు ప్రార్థన చేసుకున్నావా? అందరూ మోకరిస్తారా? ఇంకా ఈ కోటా జయకారంగా దేవుడు జరిగించేట్టుగా అందరూ మోకరించండి. స్త్రీ పురుషులు అందరూ కూడా. పాట